ప్రేక్షక మహాశైలకు వందనాలు. ఈ దినం మనం తెలుసుకోవాలనుకుంటున్న అంశం స్పిరిట్ అండ్ బ్రైడ్. స్పిరిట్ అండ్ బ్రైడ్ గురించి మనం మాట్లాడే ముందు ఒక వచనం గురించి చెప్పుకోవాలి. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అయితే స్పిరిట్ గురించి మన ఇంగ్లీషు తెలుగు బైబిల్స్లో ట్రాన్స్లేషన్ ఏ విధంగా ఉన్నదో, స్పిరిట్ అంటే ఊపిరి అని, స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ అని రకరకాలుగా మీనింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే గడిచిన కాలంలో మనం చేసిన వీడియోలో స్పిరిట్ అనగా ఊపిరి అని ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు స్పిరిట్ అంటే ఇంకొక మీనింగ్ ఉంది. దాని అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది తెలియాలంటే ప్రకటన 22:17 ప్రకటన 22:17 ఇక్కడికి వెళ్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారు. స్పిరిట్ అండ్ బ్రైడ్ సే కమ్ అంటున్నారు ఇంగ్లీష్లో. స్పిరిట్ అండ్ బ్రైడ్. బ్రైడ్ అంటే మనకు తెలుసు, వధువు సంఘం అని. మరి స్పిరిట్ అని చెప్తున్నారు కదా. స్పిరిట్ అని చెప్తే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న స్పిరిట్లు ఊపిరి అని, లేకపోతే ఇంకోటి అని, గాలి అని, పరిశుద్ధాత్మ అని వేరే తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ స్పిరిట్ అంటే వేరే మీనింగ్ ఉన్నది. ఇది మనం తెలుసుకుందాం. అంచేత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిట్? ద వర్డ్ స్పిరిట్ అండ్ ద బ్రైడ్ సే కమ్. ఆ స్పిరిటు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పినప్పుడు అది ఎవరు? ఆ స్పిరిట్ అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ద స్పిరిట్ క్లియర్లీ రిఫర్స్ టు జీసస్ క్రైస్ట్. స్పిరిట్ అనే మాట యేసుక్రీస్తుకి ఉద్దేశించి రాయబడిన మాట. ద బ్రైడ్ గ్రూమ్, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు కాబట్టి పెండ్లి కుమార్తె అని తెలుగులో పక్కన రాశారు కాబట్టి ఆత్మయు పెండ్లి కుమార్తెయు అనగా, పెండ్లి కుమార్తె అంటే సంఘము, పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు. సో ఇక్కడ యేసుక్రీస్తుని స్పిరిట్ అనే మాటతో వాళ్ళు వర్ణించడం జరిగింది. అంచేత ప్రకటన 21:9 ప్రకారం అయితే, అంతట కడపటి 7 తెగుళ్ళు నిండిన 7 పాత్రలను పట్టుకొని 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పానంటే యోహానుతో చెప్పారు. పెండ్లి కుమార్తె యొక్క భార్యను చూపిస్తారట. అయితే ఈమె చూద్దాం ఒక విషయం. ఈ 19:7లో లెట్ us be glad and rejoice and give honor to him. మనం ఆయన గణపరుద్దాము, సంతోషిద్దాము. ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ ల్యాంబ్ ఇస్ కమ్. పెండ్లి గొర్రెపిల్ల యొక్క వివాహం గురించి మాట్లాడుతున్నారు. గొర్రెపిల్ల యొక్క వివాహం, ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ ఈస్ కమ్ అండ్ హిస్ వైఫ్ హస్ మేడ్ హర్సెల్ఫ్ రెడీ. ఆ పెండ్లి కుమార్తె పెండ్లి కోసము, పెండ్లి కుమారుని కోసము సిద్ధపడుతుందట. 19:8లో ఏముందంటే, అండ్ టు హర్ వాజ్ గ్రాంటెడ్ దట్ షీ షుడ్ బి arrayed in fine linen, clean and white, for the fine linen is the righteousness of the saints. ఆమె తెల్లని వస్త్రములు ధరించుకొని, సన్నపు నార బట్టలు ధరించుకొని వస్తుందట. ఇవి అన్ని తెల్లని వస్త్రములు, అవన్నీ ఆమె నీతి క్రియలను సూచిస్తాయి. అంటే ఇంటికి ఆమె ఎవరంటే సంఘం అని మనం తెలుసుకున్నాం. కాబట్టి సంఘము తమ నీతి క్రియల ద్వారా తెల్లపరుచుకుని తాను తెల్లని వస్త్రంతో పోల్చిన నీతి క్రియలను కలిగి యథార్థమైన నీతికరమైన సంఘముగా గొర్రెపిల్లని కలవడానికి వెళ్తుంది. సో గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని, పునరుద్ధరణ యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని స్పిరిట్ అని సంబోధించారు ఇక్కడ. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారము ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని అని చెప్తాడు. మరియు
ఆమె ధరించుకున్న ప్రకాశములకు నిర్మలమైన వస్తువులు నిర్మలమైన సన్నప నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అయితే మరియు నాతో ఇలా చెప్పను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడి ఉన్నది, ధన్యులును. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులట. పెళ్లి కుమార్తె వేరు, పెండ్లి విందుకు పిలువబడిన వారు వేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మరియు ఆ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో చెప్పాను. ఓకే, ద మ్యారేజ్ ఆర్ యూనియన్ రిఫర్డ్ టు ద లాస్ట్ స్క్రిప్చర్ టేక్స్ ప్లేస్ ఎట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యందు జరగవలసిన కార్యక్రమాన్ని ఇక్కడ మనకి లేఖనంలో చూపించడం జరుగుతుంది. అది అలాగా యోహాను 14:3 ఆ విషయం రాసి ఉంటుంది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును అని చెప్పారు కదా ఆ లేఖనంలో. ఆ లేఖన ప్రకారం ఈ సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తారు. ఆ తీసుకువెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి, సంఘము ఆత్మ కలిసి పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారో ఏమిటో చూద్దాం. ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏమి? వారి పరిపాలన కాలం. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. బ్రైడ్ అంటే సంఘము, బ్రైడ్ గ్రూమ్ అంటే యేసుక్రీస్తు. ద రెయిన్ ఆఫ్ ద క్రైస్ట్ ఫాలోస్ అండ్ దెన్ ద మెసేజ్ విల్ బి గో ఫోర్త్ టు ద వరల్డ్. ప్రపంచం అంతటికి ఈ పిలుపు వెళ్తుంది. వీళ్ళిద్దరు పిలిచే పిలుపు రమ్ము అని పిలుస్తున్నారు కదా. ఈ రమ్ము అనే మాట ప్రపంచం అంతటికి ఆ పిలుపు వెళ్తుంది. ఇన్వైటింగ్ ఆల్ టు కమ్ అండ్ ఒబే ద క్రైస్ట్ అండ్ రిసీవ్ ఎటర్నల్ లైఫ్. ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో మూలమూలలు ఉన్న వాళ్ళందరికీ ఈ పిలుపు వెళ్ళి వాళ్ళందరినీ నిత్య జీవానికి రండి అని ఒక పిలుపు, ఒక ఆఫర్ అయితే ప్రపంచం అంతా ఇవ్వబడుతుంది. ఆ ఆఫర్ని హానర్ చేసి వచ్చినవాడు సరే వస్తాడు, రాలేనివాడు అక్కడ చనిపోతాడు. అది రెండవ మరణం. అండ్ ద ఒబిడియంట్ షల్ లివ్. ఆ మాట విధేయత కలిగి సంఘము క్రీస్తు కలిసి పిలిచిన పిలుపుని రెస్పాండ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఒబిడియంట్ పీపుల్ కింద లెక్క. వారు నిత్యము జీవిస్తారు. అక్కడ మిస్ చేసుకున్న వాళ్ళు రెండోసారి మరణించడం జరుగుతుంది. అండ్ ద ఒబిడియంట్ విల్ బి ప్రివిలేజ్డ్ టు రిపీట్ ద ఇన్విటేషన్ టు అదర్స్. అయితే ఈ విధేయత కలిగి ఆయన యందు చేరుకున్న వారికి కూడా మరొకరిని పిలిచి, ఇప్పుడు సంఘము క్రీస్తు కదా పిలుస్తున్నారు మనల్ని. పిలిచిన తర్వాత అందులోకి వెళ్ళి మనం జాయిన్ అవ్వగలిగితే మనం కూడా వేరే వారిని పిలవడానికి మనకు అర్హత వస్తుంది. ఎందుకంటే క్రీస్తు శిరస్సై ఉన్నాడు, ఈ సంఘం ఆయన శరీరమై ఉన్నది. కాబట్టి క్రీస్తు ఆలోచనని ఈ శరీరం అమల్లో పెడుతుంది. కాబట్టి క్రీస్తు ఎవరినైతే పిలవాలనుకుని మనల్ని అలా పిలిచారో అలాగే మనకి కూడా వేరే వాళ్ళని పిలిచే అధికారం లభిస్తుంది. బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ మనం ఆయన శరీరంలో భాగమై ఉన్నాం. దట్ హూఎవర్ విల్ సే కమ్ అండ్ టేక్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ద లైఫ్ ఫ్రీలీ. ఎవరైతే ఉచితంగా ఈ జీవజలమును తాగవచ్చును అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. కాబట్టి ఎవరు అప్పుడు ఆ పిలుపుకు లోబడి ఎవరు వస్తే వారందరినీ ఆయన స్వీకరిస్తారు. ద చర్చ్ ఆఫ్ ద క్రైస్ట్ ఇన్ ఇట్స్ ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ రిఫర్డ్ టు బై ద అపోస్టల్ a caste virgin exposed to the husband. ఒక పెండ్లి కుమారునికి ప్రదానం చేయబడిన కన్యగా ఇప్పుడు సంఘము సిద్ధపరచబడుతుంది. అవే కదా పౌలు గారు చెప్తారు రెండో కొరింథీ 11:2 దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకును ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. సో మన సంఘం అంతా క్రీస్తు కొరకు ప్రదానం చేయబడి ఉన్నది. ఆ క్రీస్తే ఆత్మ అని రిఫర్ చేయబడి ఉన్నది ప్రకటన గ్రంథంలో. షీ విల్ నాట్ బికమ్ ద బ్రైడ్ ఆఫ్ ద క్రైస్ట్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్స్ ప్రెసెన్స్. కాబట్టి బ్రైడ్ గ్రూమ్ అని పిలువబడే, అంటే పెండ్లి కుమారునిగా పిలువబడే ఆయన వచ్చే సమయం ఆసనం అయ్యేంత వరకు ఈమె ప్రదానం చేయబడి ఉంటుంది. కానీ
ఆ మ్యారేజ్ అనేది ఆయన వచ్చిన కాలం లెక్క పెట్టుకుని టైం లైన్ లో ఆయన వచ్చే కాలం ఏదో చూసుకుంటే అప్పుడు మాత్రమే జరుగుతుంది. వెన్ ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ షల్ టేక్ ప్లేస్ అండ్ ద మ్యారేజ్ సప్పర్ షల్ ఫాలో. ఎప్పుడైతే ఈ పెళ్లి వివాహము అనేది లిటరల్ గా మనం చూసే పెళ్లిళ్ళు లాంటివి కాదు, కానీ ఆ సంఘము క్రీస్తు ఒకరికొకరు జాయిన్ అయ్యేటప్పుడు జరిగే ప్రక్రియ ఏమిటి అంటే మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పెండ్ల పెండి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను అంటాడు. అంచేత ఈ మాటలు ఎలాగైనా యథార్థమైనవి, ఎందుకంటే దేవుని వాక్యంలో మనకి లేఖన పరంగా వచ్చిన మాటలు కాబట్టి యథార్థమైనవి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కలిసి దే జాయిన్ టుగెదర్, వాళ్ళిద్దరూ కలిసి రమ్ము అని పిలిచేది అది లోకమంతటికి వచ్చే ఒక ఆఫర్. ఆ ఆఫర్ లో ఇప్పుడు మనం చాలా మందిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మనం యేసుని నమ్ముకోండి అని. కానీ ఎక్కువ మంది యేసుని నమ్ముకోరు. ఎందుకు నమ్ముకోరు? మరి మిగతా వాళ్ళందరూ నరకంకి వెళ్ళిపోతారా అంటే ఆ నరకంకి ఏమీ వెళ్ళరు. ఇప్పుడు ఆయన పెండ్లి కుమార్తెకి చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే అటెండ్ అవుతారు. పిలువబడిన వారు అనేకులు, అంటే అందరూ క్రైస్తవంలోకి రావాలని పిలువబడ్డారు. ఏర్పాటు చేయబడిన వారు కొందరు. ఈ మొత్తం క్రైస్తవ సమాజంలో కొద్ది మంది మాత్రం ఏర్పాటు చేయబడి ఉన్నారు. అది ఆయన మీరు రూపింపకోనిపై నేను ఎరిగి ఉంటేనే అని చెప్పారు కదా, ఆ ఎరిగి ఉన్న వాళ్ళే ఏర్పాటు చేయబడిన వారు. ఆ ఏర్పాటు చేయబడిన వాళ్ళు అంతము వరకు యథార్థంగా జీవిస్తూ ఆ పోరాటంలో విజయం సాధించి మరణం వరకు వారు జీవించిన వారు పెండ్లి కుమార్తె బ్యాచ్ లోకి వెళ్తారు, వధువు సంఘంలోకి వెళ్తారు. కాబట్టి ఈ వధువు సంఘంలోకి వెళ్ళిన ప్రతి వారు క్రీస్తుని శిరస్సుగాను, ఆయన శిరస్సు క్రింద ఉన్న శరీరము క్రీస్తు శరీరంలో భాగస్థులుగా ఉంటారు. కాబట్టి ఆయన పిలిచే పిలుపు వీరికి కూడా ఆధిపత్యం ఇవ్వబడుతుంది, వీరు కూడా పిలుస్తారు. వీరు పిలిచినా గానీ జనం అప్పుడు ఆసక్తులై ఆ జీవజలాన్ని తాగడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవజలము తీసుకోండి అని పిలిచే అధికారం ఓన్లీ క్రీస్తుకు మాత్రమే కాదు, ఆయనతో జాయిన్ అయ్యే సంఘానికి కూడా, వధువు సంఘానికి. అంత సంఘం అంటే అందరూ క్రైస్తవులకి కాదు, వధువు సంఘానికి మాత్రం ఈ ఆధిక్యత ఇవ్వబడుతుంది. కాబట్టి వధువు సంఘము ప్లస్ గొర్రెపిల్ల పిలిచే పిలుపు రమ్ము అనే పిలుపు. ఈ పిలుపుని అక్కడ మనకి ఏమని చెప్పారు? స్పిరిట్ అని చెప్పారు. కాబట్టి స్పిరిట్ అనే మాటకి గడిచిన వీడియోలో చెప్పినట్టు ఊపిరి అని మాత్రమే కాదు, కానీ ఈ స్పిరిట్ అనే పిలుపుకి ఆత్మ శరీరంలోకి మారిపోయి మహిమ శరీరంలోకి మారిపోయిన క్రీస్తును కూడా స్పిరిట్ అనే పిలవడం జరిగింది. కాబట్టి కన్క్లూషన్ ఏంటంటే ద వర్డ్ స్పిరిట్ మీన్స్ జీసస్ who resurrected and glorified one. మహిమలోకి వెళ్ళిన పునరుద్ధానుడైన యేసు క్రీస్తును కూడా స్పిరిట్ అని పిలిచారు. కాబట్టి వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. ఈ స్పిరిట్ అనే మాట ఒకటి బైబిల్ మొత్తంలో మనకు అనేక సార్లు కన్ఫ్యూషన్ కి గురి చేసే మాట. కాబట్టి ఈ స్పిరిట్ అనే సిరీస్ లో ఇదొక వీడియోగా మనం ప్రజెంట్ చేస్తున్నాము. కాకపోతే నెక్స్ట్ ఈ స్పిరిట్ అనే సిరీస్ లో ఇంకా చాలా వీడియోలు వస్తాయి, వరుసగా 5-6 వచ్చే అవకాశం ఉంది. సరైన సమయం చూసుకొని మేము దాన్ని ప్రజెంట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద నొక్కండి. తర్వాత ఈ వీడియో మీకు సమర్పిస్తున్న వారు బైబిల్ స్టూడెంట్స్ విశాఖపట్నం వారు మీకు సమర్పిస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేయడం ద్వారా ఈ సత్యాన్ని విస్తారంగా విస్తరింపజేయడానికి మీరు కూడా అందులో మా పాలి భాగస్తులు కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.